నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ నివారణ నియంత్రణపై సమీక్ష చేసిన సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతి గురించి వివరాలు సేకరణ ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయని వెల్లడి సచివాలయాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవిలత గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని వెల్లడి కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసుల స్థితిగతులపై అధికారులు సీఎంకి నివేదిక ఇచ్చారు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నివారణ నియంత్రణ వ్యాక్సినేషన్తో పాటు హెల్త్ హబ్స్పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కొత్త పీహెచ్సీల నిర్మాణం, ఉన్న పీహెచ్సీల్లో నాడు నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు, వీటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెరగనున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 4000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే ప్రైవేట్ ట్రావెల్స్ పై పోలీసులతో కలిపి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ దసరా సెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. ఒకవైపే రద్దీతో నష్టం రాకుండా ఉండేందుకు ఈ అదనపు ఛార్జీలు వసూలు 2019లో 4600 ప్రత్యేక బస్సులను నడిపామని, గత ఏడాది కోవిడ్ దృష్ట్యా ఎలాంటి ప్రత్యేక సర్వీసులు నడపలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సు సర్వీసులకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయడం పట్ల ఆయన వివరణ ఇస్తూ హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణాల్లో బస్సులు ఒకవైపు ఖాళీగా వస్తాయని తెలిపారు. అదనపు ఛార్జీలు వసూలు చేయకపోతే ఆర్టీసీ ఇంకా నష్టాల్లోకి వెళ్తుందని, ప్రయాణికులు ఈ విషయం అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. రెగ్యులర్ బస్సులు తగ్గించబోమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రజల దగ్గర డబ్బులు లాగేసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకేమాత్రం లేదు. ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సు ఇక్కడికి రావాలి అంటే ఇటు నుంచి ఖాళీ బస్సు వెళ్తుంది, అటు నుంచి మాత్రమే ప్యాసింజర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 0 ప్యాసింజర్స్తో బస్సులు వెళ్ళాలి అంటే మరి రోజు వెళ్తుంది కానీ రోజు వెళ్ళే ప్యాసింజర్స్కి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్పెషల్ బస్సులో ఎక్స్ట్రా వచ్చే ప్యాసింజర్స్ ఎక్స్ట్రా బుక్ చేసుకునేవాళ్ళు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో ఓపీఆర్ఎస్లో వెబ్సైట్లో రిజర్వ్ చేసుకునేవాళ్ళు వాళ్ళందరి కోసం వెళ్ళి దానికోసం అదనంగా బస్సులు వేయాల్సి ఉంటుంది. అదనంగా వెళ్ళే బస్సులన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తుంది. అంటే ఒకవైపు మాత్రమే 2 వైపులా ఛార్జీ వసూలు చేస్తున్నాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్న దగ్గర మేము 1.5 మాత్రమే వసూలు చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే 2 వైపులకి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా ఖాళీగా వెళ్తాను, లేకపోతే పూర్తి నష్టంలో వెళ్ళిపోతుంది కార్పొరేషన్. ఇది ఎవరిదో కాదు, ఈ ప్రభుత్వ కార్పొరేషన్ అంటే ప్రజలదే. సో ప్రజలే దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము 1.5 రెట్లు ఛార్జీ పెడుతున్నాం తప్పించి ఓన్లీ స్పెషల్ బస్సులకు మాత్రమే. అదర్వైజ్ అప్పటికీ మాకు కొంత ఒక విధంగా చెప్పాలంటే 75% మాత్రమే మాకు వచ్చినట్టు టికెట్ రేట్లో ఒకవైపు ఖాళీ వెళ్తుంది. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ బస్సులు తిరిగి వెళ్ళడానికి, ముఖ్యంగా తిరిగి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు 2 వైపుల ప్రయాణంలో కూడాను ఎక్కువ మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉంటారు. అందుకోసమని
మేము ఒక విధంగా చెప్పాలంటే 75% టికెట్తోనే రన్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా ఖాళీగా, అందులో ఈ మధ్యకాలంలో డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో అసలు మాకు బస్సులో జరిగేటువంటి కాస్ట్ పర్ కిలోమీటర్లో ఎక్కువ భాగం డీజిల్కే పోతుంది మాకు. సో అదంతా కూడా భరించుకుంటూ తప్పనిసరి 1.5 రెట్లు పెంచి వాడవలసి వస్తుంది. ఇందులో ఆర్టీసీకి ఏ విధమైనటువంటి దురాశ కానీ లేకపోతే ఇబ్బంది పెట్టాలని కానీ ప్రజల్ని లేదని చెప్పి సవినయంగా అందరినీ తెలియజేసుకుంటున్నాను. ఇది సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని జాయింట్ కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. గ్రామ సచివాలయాలు సందర్శించి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 25, 26, 27 సచివాలయాల ఉద్యోగుల పనితీరు బాగుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. సీఎం ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత నగర పరిధిలోని గ్రామ సచివాలయాలు పనితీరు పరిశీలించేందుకు ఈ క్రమంలో భాగంగా గుణదల 2వ డివిజన్ పరిధిలోని 25, 26, 27 గ్రామ సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆదాయ సచివాలయాల పరిధిలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను సచివాలయ ఉద్యోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పింఛన్లు, రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందినటువంటి వారితో పాటు ఇటీవల వరకు అందినటువంటి పెన్షన్ రద్దయిన తెల్ల కార్డులు లబ్ధిదారులు ఈ సందర్భంగా జేసీని కలిసి తమ ఆవేదన వెలుబుచ్చారు. సంబంధిత అధికారులతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తీసుకువెళ్లాలని సదాశయంతో నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాలు అర్హులైన నిరుపేదల అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను దరిచేరుస్తూ చక్కని ఫలితం ఇస్తున్నాయని వెల్లడించారు. ప్రజల ముంగటికి సేవలు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సచివాలయాల వ్యవస్థ స్థాపించారో వాటి సందర్శన భాగంలో ఈరోజు 2nd డివిజన్లో సచివాలయాలు పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చాలా సర్వీసెస్ మనం సచివాలయం ద్వారా ఇస్తున్నాము. అంటే ప్రజలు తహసీల్దార్ ఆఫీస్ కానీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కానీ సిటీలో వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటారు. ఆఫీసెస్ చుట్టూరు తిరగకుండా వారి డివిజన్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడే సర్వీసెస్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ బేసికల్గా సర్వీసెస్ చాలా బాగున్నాయి, అన్ని సర్వీసెస్ బాగా అందిస్తున్నారు అనేది మనకి ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ అందరూ చెప్తున్నారు. రికార్డు పరిశీలనలో కూడా తెలుస్తూ ఉంది. 27వ సచివాలయంలో మనకి ఒక వెల్ఫేర్ సెక్రటరీ మీద మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కూడా మనము వెరిఫై చేసి వారి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనకి ఇది చాలా మంచి ఉద్దేశంతో ప్రజల ముంగిటికి సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించారు. కాబట్టి ఎవరైనా కూడా అధికారులు ఇందులో నెగ్లిజెన్స్ చూపించా కూడా వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ప్రజలకి ఖచ్చితంగా ఏ సర్వీస్ ఎన్ని రోజుల లోపల ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది 9 మంది ఫంక్షనల్ అసిస్టెంట్స్, ఒక్కొక్క సచివాలయంకి 15 నుంచి 20 మంది వాలంటీర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ సర్వీస్ అన్ని రోజుల లోపల మనం డెలివరీ చేయగలం కాబట్టి మనం ప్రతి సర్వీస్కి ఒక SLA పీరియడ్ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీరియడ్ అనేది చేయడం జరిగింది. అన్ని రోజుల లోపల వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా ఆ సర్వీసెస్ అన్ని రోజుల లోపల అందజేస్తాము. ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోవాలి. అవినాష్ గారి ఆదేశాల మేరకు 25, 26, 27 సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. జేసీ గారి కూడా ఇక్కడికి జేసీ గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అయితే 25, 26
27 సచివాలయంలో మెయిన్గా ఉన్న సమస్యలు ఎక్కువ ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఎక్కువ కార్డు తీసేయటం జరిగింది. అవి జేసీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల విషయంలో అయితే 2వ డివిజన్లో మొన్న కొత్తగా మంజూరైన పెన్షన్లు అత్యధికంగా 59 మంజూరు అవడం జరిగింది. దానికి మేము మా సచివాలయ సిబ్బందిని అందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా మా సచివాలయ పరిధిలో అయితే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ అయినా వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిన కార్డులు తొందరగా మంజూరై రావటం లేదు. ఆ సమస్య మాత్రం మాకు సెక్రటరీల ద్వారా తెలియజేయడం జరిగింది. అది జేసీ గారి దృష్టికి తీసుకువచ్చాము. అది కూడా ఆయన తొందరగా రెక్టిఫై చేస్తానని మాకు హామీ ఇవ్వటం జరిగింది. అయితే 25, 26, 27 సచివాలయంలోని సిబ్బంది మాకు ఎప్పుడూ సహకరిస్తూ మమ్మల్ని మా ముందే ఉంటూ వాళ్ళు నడిపిస్తున్నారు. అంటే పథకాల విషయంలో అయితే ఏదే విషయంలో అయితే తప్పకుండా వాళ్ళకి అర్హులైన అందరికీ తప్పకుండా అందే విధంగా కృషి చేస్తున్నారు. దానికి సచివాలయ సిబ్బందిని అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పుడు కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు. ఆ విషయంలో చూస్తే 300 యూనిట్లు దాటిన వాళ్ళకే పెన్షన్లు తీస్తున్నారు. ఒక్కొక్కళ్ళ పేరు మీద 5 మీటర్లు 6 మీటర్లు ఉన్న వాళ్ళకే పెన్షన్లు తీయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సింగిల్ కార్డు నంబర్కి కార్డు ఇష్యూ చేయమని చెప్పి ప్రభుత్వానికి సందేశం పంపించడం జరిగింది. ఆ విషయంలో కూడా దేవినేని అవినాష్ గారు చాలా కృషి చేస్తున్నారు. 6th స్టెప్ వాల్యుయేషన్లో ఆగిన కార్డులు మాత్రం జేసీ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆయన పరిష్కార దిశగా ఆలోచిస్తున్నారు. తప్పకుండా అందరికీ 6th స్టెప్ వాల్యుయేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కార్డులు అర్హులైన అందరికీ ఇస్తారని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ ఇంటి ముందుకే పరిపాలన ప్రజలకు అందించడంలో ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్లారు. ఆయనకి నా తరపున ప్రజల తరపున సచివాలయాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్నారని, ఈ వ్యాధి పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు అన్నారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా ఎనికేపాడులోని అను మై బేబీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో డాక్టర్ కె. దుర్గా నాగరాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా అక్టోబర్ 6వ తేదీన ప్రపంచ సెరిబ్రల్ పాలసీ డేగా జరుపుకుంటున్నామని, గర్భస్థ శిశువు మెదడులోని లోపాలు, శిశువు మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల సెరిబ్రల్ పాలసీ రుగ్మత సంభవిస్తుందని తెలిపారు. సెరిబ్రల్ పాలసీ కారణంగా పాక్షిక అంగవైకల్యం, మాట్లాడటంలో ఇబ్బంది, దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు, మానసిక ఎదుగుదల లేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ప్రత్యేక పరీక్షల ద్వారా సెరిబ్రల్ పాలసీని నిర్ధారించి అవసరమైన చికిత్సలను అందిస్తామని అన్నారు. సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు సమస్య పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు. సమస్యను ఖచ్చితంగా గుర్తించి అవసరమైన చికిత్సలను అందించే సెరిబ్రల్ పాలసీ కారణంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించవచ్చని తెలిపారు. సెరిబ్రల్ పాలసీ చికిత్సకు సంబంధించిన అత్యాధునిక వైద్య సదుపాయాలు అను హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని, వివిధ విభాగాలకు సంబంధించిన నిష్ణాతులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో సెరిబ్రల్ పాలసీకి అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్సలను అందిస్తున్నామని డాక్టర్ దుర్గా నాగరాజు తెలియజేశారు. ఈ సదస్సులో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ, ప్రసూతి వైద్య సేవలు, మాతా శిశు సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, క్లిష్టమైన డెలివరీ కేసులకు సంబంధించి అను మై బేబీలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రమేష్ తెలిపారు. ఈరోజు 6వ తేదీ వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా అను మై బేబీ హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీ కాంప్రహెన్సివ్ కేర్ అని చెప్పి స్పెషల్ క్లినిక్ రన్ చేస్తున్నామండి. ఈ క్లినిక్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి బుద్ధిమాంద్యం వల్ల కానీ, సెరిబ్రల్ పాలసీ వల్ల కానీ నడవలేని పిల్లలకి, లేదా కొంతమంది మూర్ఛ వ్యాధి ఉండి దానివల్ల బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పరిశీలించి వాళ్ళు వచ్చే జనరల్ సమస్యలకి, లేకపోతే కొంతమందికి ఎదుగుదలలో వచ్చే మానసిక సమస్యలకి, స్పీచ్ లేని వాళ్ళకి స్పీచ్ థెరపీ, అలాంటివన్నీ కూడా ఈ క్లినిక్లో చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము.
అంటే చాలామందికి ఏంటంటే సెరిబ్రల్ పాలసీలో పిల్లలకు మనం ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళని అలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టైం చాలా డెవలప్ అయింది కాబట్టి ఈ రకమైన పిల్లలకు కూడా ఫిట్స్ కంట్రోల్ చేసుకొని నడవటానికి చిన్న ఆపరేషన్స్ చేసుకోవడం కానీ లేదా క్యాలిపర్స్ కానీ సహాయం చేసుకుంటే వాళ్ళు నడిచే శక్తి అనేది పెంపొందించవచ్చు. రెండోది మాటలు రాని పిల్లలకి వాళ్ళకు కూడా స్పీచ్ థెరపీ వల్ల చాలామంది ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఈ సెరిబ్రల్ పాలసీ వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిరామయ స్కీమ్ అని ఒకటి ఉంటుందండి. ఇది 500 రూపీస్ పెట్టి వాళ్ళు ఎన్రోల్ అయితే గవర్నమెంట్ ₹1,00,000 దాకా కూడా సహాయం ఇస్తుంది. సో ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలందరూ కూడా ఈ నిరామయ స్కీమ్ కూడా వాడుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులగణన చెయ్యాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నిరసనకు వామపక్షాలు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని 100% ప్రజలు కులాల వారి లెక్కలు చేయాలని కోరుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా కులగణన చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలన్నారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో వాటా కల్పించిన రోజే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కోసం చేపట్టే ఉద్యమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని ఓబీసీ కుల గణాంకాలు చేయాలని రాష్ట్ర నలుమూల నుంచి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. పోయిన మాసంలో 6వ తారీఖున 13 జిల్లాల్లో కూడా కుల గణాంకాలు చేయాలని కలెక్టరేట్ దగ్గర ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున విజయవాడలో మరి ఒకరోజు దీక్షా కార్యక్రమం కూడా మరి వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా పాల్గొని దీన్ని ఇంతటి విజయవంతం చేసేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బ్రిటిష్ వాళ్ళ టైంలో కుల గణాంకాలు చేయటం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా కుల గణాంకాలు మరి చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా వారు ఆ యొక్క ఆలోచన అనేది కుల గణాంకాలు చేయాలంటే చాలా శాస్త్రీయంగా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు కుల గణాంకాలు చేయాలని చెప్పిన పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్లో అమిత్ షా గారు కుల గణాంకాలు చేయటానికి అవకాశం లేదని వారు మాట్లాడటం జరిగింది. అంటే ఒకే పార్టీలో రకరకాల భిన్నత్వం ఏకత్వంగా మరి ఈ వాదన వినిపిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మేము సంక్షేమ సంఘం ద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఈ రోజున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలు ఓబీసీ కుల గణాంకాలు చేయాలని ఏకగ్రంగా 18 రాజకీయ పార్టీల్లో మద్దతు మాకు తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. దుర్గమ్మ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అంతరాలయ మండపంలో పూలు అలంకరిస్తున్న యువకుడు విద్యుత్ షాక్ తగిలి జారిపడి మృతి చెందాడు. దానితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉత్సవాల కోసం షామియానా సిబ్బంది అలంకరణ పనులు చేపడుతుండగా బంటు సతీష్ అనే 36 ఏళ్ల యువకుడు పూలు కట్టడానికి పైకి ఎక్కి సిపాయి బల్ల కదిలి పైనుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కింద పడే సమయంలో క్యూ లైన్లో ఉన్న ఐరన్ రాడ్లపైన పడటంతో తలపై గాయమైంది. ఆలయ సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రక్షించాల్సిన పోలీసుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పట్నాల దేవి మీడియాకు మొరపెట్టుకుంది. విశాఖపట్నంలో తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనకు రక్షణ లేకుండా పోయిందని, తనను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపింది. ఈ సందర్భంగా బాధితురాలు దేవి మాట్లాడుతూ, విశాఖపట్నం కంచరపాలెంలో తాను తన భర్త నివాసం ఉంటున్నామని, తనకు పరిచయమైన స్నేహితురాలు రొంగలి దేవి వలన తన మీద అపవాదములు ఏర్పడ్డాయంది. తాను దుస్తులు మార్చుకున్నప్పుడు రొంగలి దేవి దంపతులు అసభ్య వీడియోలు చిత్రీకరించి డబ్బులు గుంజుకున్నారని వాపోయింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో రొంగలి దేవి ఆమె భర్త దేముడు బాబులు తనపై తన భర్త అనుమానం పెంచుకొని చిత్రహింసలు పెడుతుంటే తాను ఇల్లు వదిలి పారిపోయానని, ఇదే అదునుగా తన భర్త మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నదంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వాట్సాప్ ద్వారా రిజిస్టర్ పోస్టు ద్వారా తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తానిచ్చిన కంప్లైంట్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు గుప్పించింది. భర్త ఇంటికాడ నుంచి 5th టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే అక్కడ సిఐ కృష్ణారావు గారేమో, సార్ ఇలా జరిగింది, రొంగల్ దేవి అనే అమ్మాయి వల్ల నా భర్త ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారు, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని చెప్పితే కేసు తీసుకోండి సార్, ఆ అమ్మాయిని ఇలా నా భర్త ఫోన్ చేసి చెప్పింది అనేసి అంటే నీ కేసు నేను తీసుకోను, నువ్వు ఒక వ్యభిచారివి, నిన్ను ఒక లంజవే అనేసి అందరి ముందు స్టేషన్లో అందరి ముందు తిట్టారు పచ్చి బూతులు సిఐ కృష్ణారావు గారు. ఒక ఆడపిల్లని అలా తిట్టవలసిన పని ఏంటి సార్? నేను ఏం తప్పు చేశానని నన్ను అలా తిట్టారు అసలు సిఐ కృష్ణారావు గారు? నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకును. ఇప్పుడు వచ్చిన ఇది ఇన్నిసార్లు సార్ ఏంటండి ఒక ఆడపిల్లని తిట్టవలసిన మాటలు అనేసి అడిగితే 2 మహిళా కానిస్టేబుల్ చేత నన్ను కొట్టించారు సార్. 5 రోజులు స్టేషన్లో పెట్టి కొట్టించారు నన్ను. మిస్సింగ్ కేసులో ఎవరైనా సరే లేడీ కానిస్టేబుల్ చేత పెట్టి కొట్టిస్తారా సార్? 5 రోజులు నన్ను స్టేషన్లో కొట్టించవలసిన అవసరమే ఉంది. సుజేశ్వరి జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ చేత పెట్టి కొట్టించారు. 5 రోజులు నేను స్టేషన్లో ఉన్నాను. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. 2వ రోజు 20,000 దిగువనే కొత్త కేసులు వెలుగు చూడటం ఊరటనిస్తోంది. మంగళవారం 14,09,25 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18,833 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందు రోజు కంటే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్న 24,770 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా 3.31 కోట్ల మంది వైరస్ను జయించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసులు మరింత క్షీణించి 2.5 లక్షల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం 2.46 లక్షల మంది కోవిడ్తో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.73% తగ్గింది. అయితే కేసులు తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. నిన్న 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,49,538 మంది కరోనా కాటుకు బలయ్యారని కేంద్రం తెలిపింది. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో సగం కేరళ నుంచే వస్తున్నాయి. దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 59,408 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 92 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. విడిపోయిన తెలుగు రాష్ట్రాలను తిరిగి కలిపేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. రిజర్వేషన్లు ఉన్న స్థానాలు మినహాయించి అన్ని సీట్లను బీసీలకే ఇస్తామన్నారు. మా పార్టీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలను పోటీ చేయడం జరుగుతుంది. మా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది. రిజర్వ్ స్థానాలు పోగా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలు మా పార్టీ బీసీలకే కేటాయిస్తుంది. పరిపాలనలో బీసీలను భాగస్వామ్యం చేయడం కోసం, సమాజ స్థాపన కోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అభ్యర్థులుగా నిలబెట్టే వారి పేర్లను 6 నెలల తర్వాత
ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మా పార్టీ రిజర్వ్ స్థానాలు పోగా మిగిలిన అన్ని స్థానాలను బీసీలకే కేటాయిస్తుంది. అలాగే 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకున్న ఏపీ విభజన తీర్మానాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విభజన వల్ల 2 రాష్ట్రాలు తీవ్రమైన నీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంది. కావున ఈ సమస్యను పరిష్కరించడం కోసం మేము మా పార్టీ ఒక విధమైన కృషి చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఏమనగా విడిపోయిన 2 రాష్ట్రాలని తిరిగి ఏకం చేయడమే మా పార్టీ నిర్ణయంగా మేము ప్రకటిస్తున్నాము. అలాగే అంతర్జాతీయంగా ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే హక్కు కల్పించి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్లో వాటా లేదు, హక్కు లేదు అనడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నివారణ నియంత్రణపై సమీక్ష చేసిన సీఎం జగన్. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతి గురించి వివరాలు సేకరణ. ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయని వెల్లడి. సచివాలయాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవిలత గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.